వచ్చేసాం. వచ్చేసినామమ్మ వచ్చినాం తిరుపతికి వచ్చేసినాం మెట్లు పూర్తి చేసేసినాం ఆఖరికి లాస్ట్ పెట్టా అమ్మయ్య కుంటూ చేయగలుగుతానా అనుకున్నా అమ్మా చేసేసిన కష్టపడలేదని చెప్పలేవు లేకపోతే నొప్పి కాలేదని చెప్పారు మస్తు ఏడుపు కూడా వచ్చేసింది మధ్య మధ్యలో ఏడిచిన కూడా నా వల్ల అవుతుందా లేదా అని అమ్మయ్య తిట్టుకుంటూ ఏడుచుకుంటూ నవ్వుకుంటూ బాధపడుతూ లైఫ్లో అన్ని గుర్తు తెచ్చుకుంటూ సరేలే ఆఖరికి వచ్చేసి కొంచెం మారిపోయింది ఇదంతా కట్టేసిర్రు ఏదో డిఫరెంట్గా ఉంది మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఇట్లా సడన్గా వచ్చాము గుడికి అంటే తిరుపతికి థ్యాంక్స్ చెప్పడానికి వెంకటేశ్వర స్వామికి యాక్సిడెంట్ అయ్యి ఎవరు సహాయం చేయని టైంలో ఇంకా దేవుడిలాగానే కొంచెం మాకు తెలిసిన వాళ్ళు డాక్టర్ లౌక్య, డాక్టర్ సిద్ధార్థ్, అర్చన హాస్పిటల్, ఊంబ హాస్పిటల్ మదీనాగూడలో కొంచెం మాకు ఎవరు హెల్ప్ చేయలే. తెలిసిన వాళ్ళైనా బంధువులైనా సొంత తమ్ముడైనా ఎవ్వరు చేయలే. కొందరికేమో పరిస్థితి బాగాలేక చేయలేదు అనుకో, కొందరు కావాలని చేయలేదు. ఇంకా సొంత తమ్ముడు లాగా ఉన్నోడైతే ఇంకా ఏం దొరుకుతుంది అన్నట్టు చేస్తే ఆ టైంలో ఇక దేవుడే వచ్చి హెల్ప్ చేసినట్టుగా చేసారు. నాకు అది మిరాకిల్ అనిపించింది. అంటే ఏంటిది, ఏం లాభం లేకుండా నాకు నా మమ్మీకి అంత సహాయం చేయడం ఏంటి? ఈవెన్ నేను కట్టలేని పరిస్థితిలో ఉన్నాం డబ్బులు అంటే మెల్లిమెల్లికి కట్టండి అన్నారు. ఎవరంటారు ఈ రోజుల్లో? ఎవడు స్వార్థం ఆడు చూసుకుంటున్న టైము ఏమో దేవుడే వచ్చినట్టు అనిపించింది నాకు ఎలా అనిపించిందంటే, అంటే మమ్మీ కూడా ఎట్లాంటి పరిస్థితుల్లో ఉండంటే ఆమెకు కూడా అయింది యాక్సిడెంట్, వెనకాల కూర్చుంది, రిబ్స్కి తగిలింది. అట్లా ఉంటే ఆమెను కూడా ట్రీట్ చేసి కొంచెం చూసుకున్నారు. ఏమో నాకు ఎలా అనిపించిందంటే, అప్పటివరకు నేను కొన్ని ఇయర్స్గా కొంతమంది మనుషులతోనే మాట్లాడట్లే, దూరం ఉంటున్నా దూరం వాళ్ళను ఉన్నట్లా నేను అట్లాంటిది కొంచెం మనుషులలో వచ్చి ఇట్లా దేవుడు హెల్ప్ చేస్తాడు అని నాకు కొంచెం ధైర్యం వచ్చిందనమాట. నన్ను మమ్మీని చూసుకుంటారు ఇక దేవుడే, ఎట్లాంటి పరిస్థితి ఉన్నా వచ్చి చూసుకుంటాడు అన్న ధైర్యం వచ్చింది. సో అది థ్యాంక్స్ చెప్పాలి అని వచ్చాము వెంకటేశ్వర స్వామి దగ్గరికి. అండ్ రేపు నాకు ఇంకా వచ్చిన నమ్మకం ఏంటంటే, ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్నా సాయిబాబాది ఊరికే ఇన్స్టాగ్రామ్లో చూస్తూ ఉంటాను. ఎట్లాంటి పరిస్థితి వచ్చినా లాస్ట్ మినిట్ మిరాకిల్ లాగా చేస్తాడనమాట. సో ఎట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా లాస్ట్ మినిట్లో వచ్చి మమ్మల్ని కాపాడతాడని నమ్మకం వచ్చేసింది. అంతేనా మమ్మీ? అంతే. ఆ నమ్మకం చూపించడానికి ముందే మొక్కు తీర్చుకొని చేస్తున్నాం అన్నీ. ఏదన్నా ఏమో రే ఫ్యూచర్ ఎట్లుంటుందో. ఇప్పుడు నడవలేకపోతున్నా, ఇక నడుచుకుంటూ వచ్చినాము థ్యాంక్స్ చెప్పడానికి వెంకటేశ్వర స్వామికి, ఇంకా అందరి దేవుళ్ళకి. అంటే ధైర్యం వచ్చింది నువ్వు ఉన్నావు అని చెప్పడానికి దేవుడికి, అంతే. ఓం నమో వెంకటేశాయ.
తిరుపతి దర్శనం అయిపోయింది అండ్ మంగమ్మపట్నం దర్శనం అయిపోయింది. గుండు కట్టించేసుకుంది మమ్మీ. నేను కూడా కట్టించుకుంటా. నేను ఎందుకు కట్టించుకున్నా అంటే అంతే, అదే యాక్సిడెంట్ కానీ అట్లాంటిది అంత పెద్దగా అవ్వాల్సిందో మరి ఏంటో. దాన్ని చీమ ఏదో అంటారు, శివుడై ఇట్లా పాము కాటుకు పోయేదాన్ని చీమ దాంతో పోగొడతాడు అని, అట్లా ఏదో పెద్ద హామ్ జరిగేది ఉంటే చిన్నది జరిగింది. అట్లా దేవుడు కాపాడిండు అని థ్యాంక్స్ చెప్పడానికి నేను గుండె కట్టించుకున్నాను. ఇంకా ఇప్పుడు మంగమ్మపట్నం పద్మావతి దేవి కదా, అలివేలు మంగమ్మ, పద్మావతి దేవి అన్ని పేర్లు ఉన్నాయా. ఆమె దర్శనం కూడా అయిపోయింది. యాక్చువల్లీ అవ్వదు అనుకుంటున్నాము, జనాలు చాలామంది ఉండే. నిన్న కూడా టెన్షన్ ఉండే, వెంకటేశ్వర స్వామి దర్శనం అవుతుందా అని. అయ్యింది. ఏంటో అన్నీ అవుతాయా అవ్వబా ఇలా అనుకుంటూనే దేవుడి మీద ఇక మొత్తం భారం వేసేస్తే లాస్ట్ మినిట్లో అయిపోతున్నాయి పనులు. అదే అనమాట సర్ప్రైజ్, లాస్ట్ మినిట్ చేసి పెడతా అన్నాను. ఇప్పుడు ఇదేంటో బ్రిడ్జ్ తీయమంటుంది మమ్మీ, ఫ్లైఓవర్ కొంచెం పెట్టిర్రే నామాలు అయితే. ఇప్పుడు ఇక రిటర్న్ ఇంటికి. అబ్బా మంచిగా ఉంది.